రికార్డ్ చేద్దాం. సో దట్స్ హౌ ఫైన్. సో ఇట్ ఈస్ ఇంటెగ్రల్ 0 to π/2. ఇంతవరకు నోట్ చేస్తున్నారమ్మా? ఆల్ ఆఫ్ యూ నోట్? వెయిట్ సార్. యా ఐ విల్ వెయిట్, నో ప్రాబ్లం. నోట్ చేసుకున్నాక చెప్పండి నాకు, నో ప్రాబ్లం. ఎనీవే రికార్డింగ్ వెళ్తుంది కాబట్టి నేను ఒకసారి షల్ ఐ డూ దిస్ వన్ మోర్ టైమ్? I'll do this for one more time so that you will all understand. Anyway, recording is going on, so we'll do that. So the question is that integral 0 to π/2 f of sin x divided by f of sin x plus f of cos x. ఈ ప్రాబ్లం మనం ఏమని ప్రూవ్ చేయాలంటే dx ఏమని ప్రూవ్ చేయాలంటే π/4 అని ప్రూవ్ చేయాలి. దీనిలో మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే ఇంటెగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటెగ్రల్ 0 to a f of a minus x dx. ఈ ప్రాపర్టీ మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏ బదులు ఏముంది? π/2 ఉంది. జస్ట్ సబ్స్టిట్యూట్ దట్. దీన్ని మనం ఏం చేస్తాం? దీన్ని కాసేపు i అనుకుంటాం. i is equal to ఇంటెగ్రల్ 0 to π/2 f of sin x divided by f of sin x plus f of cos x. ఇది రాసుకుంటాం dx. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ ప్రాపర్టీ. ఏ బదులు π/2 పెడదాం. సో ఏ బదులు π/2 పెడితే ఇంటెగ్రల్ 0 to π/2. సో ఐ హ్యావ్ f of sin of π/2 minus x, okay, dx divided by f of sin of π/2 minus x, sin of π/2 minus x plus f of cos of π/2 minus x. మనం ఏం చేసాం ఇక్కడ? x బదులు π/2 minus x సబ్స్టిట్యూట్ చేసాం, అంతే మనం చేసింది. సో బట్ sin of π/2 minus x అంటే cos x కదా. సో దిస్ ఈస్ అగైన్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/2 f of cos x dx divided by f of sin of π/2 minus x అంటే f of cos x plus f of sin x అని రాసుకోవచ్చు. రాసేసాం. తర్వాత నెక్స్ట్ ఏం చేసాం? ఇది i అంటే f of sin x by f of sin x plus cos x. అదే కాక i అంటే f of cos x by f of cos x plus sin x. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే i plus i. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తాం. ఇది ఇంటెగ్రల్ 0 to π/2 ఫస్ట్ పార్ట్ ఏంటంటే f of sin x dx divided by f of sin x plus f of cos x ఉంది కదా, ఇది ఒక పార్ట్గా, ప్లస్ రెండో పార్ట్ వచ్చేసి ఈసారి మనం దీన్ని వాడదాం. f of cos x ఇంటెగ్రల్ 0 to π/2 f of cos x, ఓకే, divided by f of sin x plus f of cos x. సో హోల్ dx. ఇప్పుడు చూడండి ఈ రెండు ఇంటెగ్రల్స్లో లిమిట్స్ ఆర్ సేమ్. అప్పుడే ఇంటెగ్రల్ యాడ్ చేయగలుగుతాం. లిమిట్స్ ఆర్ సేమ్, డినామినేటర్ ఈజ్ ఆల్సో సేమ్. సో న్యూమరేటర్ని మనం హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. సో హ్యాపీగా యాడ్ చేసేసండి న్యూమరేటర్ని. సో వాట్ యు గెట్ ఇస్ f of sin x, ఇక్కడ న్యూమరేటర్, ఇక్కడ న్యూమరేటర్ f of cos x. ఓకే, మనం dx కామన్ తీసేయచ్చు, మీకు అసలు ఏం ప్రాబ్లం లేదు. dx యూ కెన్ టేక్ కామన్. డినామినేటర్ చూడండి, వాట్ యూ హ్యావ్ ఇస్ f of sin x ప్లస్ f of cos x. ఇప్పుడు చూడండి న్యూమరేటర్ డినామినేటర్ రెండు సేమ్. సో బోత్ విల్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. సో నాకు సింపుల్గా i ప్లస్ i అంటే 2i, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/2 dx ఉంటుంది. ఇంటెగ్రల్ 0 to π/2 dx అంటే π/2నే. సో ఫైనలీ వాట్ వీ వాంట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఇంటెగ్రల్ i? 2 నటు పంపించేస్తాం. సో దట్ ఈస్ π/4. హెన్స్ ద ఆన్సర్, హెన్స్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నోట్ చేసుకున్నామా? నో ప్రాబ్లం, ఐ విల్ గివ్ యూ టైం.
నేను రికార్డ్ చేసింది వీలైతే యూట్యూబ్లో పెడతాను. ఐ విల్ ట్రై టు పుష్ ఇట్ ఇన్ ద యూట్యూబ్. మీరు ఇంకోసారి వెరిఫై చేసుకోవడానికి ఐ విల్ ట్రై టు డూ దట్. నాకు కంప్యూటర్ స్పేస్ కన్స్ట్రైంట్ ఉందని నాకు చిన్న డౌట్. సో ఐ విల్ సీ దట్. ఇవాళ రికార్డ్ చేసినంత వరకు వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై. ఇది క్లియరా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఐ థింక్ రికార్డింగ్ ఇస్ టైం వేస్ట్. ఐ ఫీల్ నాకు అనిపిస్తుంది. ఐ విల్ డూ దట్